నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమఃశివాయ చ నమఃశివాయ. శివానందలహరి 28వ శ్లోకం అండి. సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుధ్యం మమ సిద్ధం అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుధ్యం మమ సిద్ధం అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఈ శ్లోకం యొక్క భావం అండి. దేవదేవ, ఈ జన్మలో నేను నిన్ను ఆరాధించడం వల్ల సారూప్యము, శివమహాదేవ అని స్తోత్రం చేయడం వల్ల సామీప్యము, నీ భక్త జనులతోటి సంభాషణల వల్ల సాలోక్యము, చరాచరాత్మకమైన భవదీయ స్వరూప ధ్యానం వల్ల సాయుధ్యము లభిస్తున్నాయి ప్రభు. కనుక నేను కృతార్థుడనయ్యాను దేవా. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.